99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 ప్రేక్షకులకు శ్రీ పరావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయం నందు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పలు అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం రైతులు మొక్కజొన్న పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడ అమలు కావడం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలను మూసివేయడంపై ప్రశ్నించారు. ప్రతి రైతుకు ఎకరాకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు. పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి నాయకులు ముఖ్యమంత్రి, ఎంపీలు, ఉప ముఖ్యమంత్రి పేరును మాత్రమే ప్రస్తావిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ కూడా బ్లాక్ మార్కెట్లో దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో భూ కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయని, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మయూరి ఆర్ట్స్ ఉగాది సంబరాలు రాధా నేతృత్వంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. సుమారు 300 మంది బాలబాలికలతో నిర్వహించిన కూచిపూడి నృత్యం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి పాల్గొన్నారు. అలాగే బింగి నరేందర్ గౌడ్, నటుడు సాయి తేజ, బాలనటి రాజన్న చిత్రం పేరు యాని, పలువురు సినీ నటులు, కూచిపూడి కళాకారులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోని వైకుంఠధామంలో జరుగుతున్న మట్టి పనులు, మరమ్మతులు పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ చిలకలగండి ముత్యాల అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెచ్చాని ఆలయ కమిటీ వారు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ 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 చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలో శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజుల ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా కొనసాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనదని, ఈ కుండలి శక్తిని సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలి శక్తిని జాగృతి అని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. వాహన సేవలో తిరుమల శ్రీ చిన్నజీయర్ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉజ్జయించే పనిలో కాంగ్రెస్ అధిష్టానంలోకి దిగింది. ఈ క్రమంలో ఏఐసిసి సభ్యుడు కత్తి వెంకటస్వామి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చినట్లు కత్తి వెంకటస్వామి తెలిపారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడైన జీవన్ రెడ్డిని పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డితో జరిగిన చర్చలోని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి వెల్లడించారు. దీంతో ఆయనను సమాధానపరిచేందుకు కాంగ్రెస్ నాయకత్వం చురుకుగా కసరత్తు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన హైదరాబాద్ జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై అక్రమంగా కేసులు నమోదు చేసి నోటీస్ పేరుతో పిలిపించి తీవ్రంగా హింసించిన కర్నూలు 4th టౌన్ సిఐ పోలీసులు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసుల అక్రమ నిర్బంధం నుండి విడుదలైన కేవీఆర్ తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్ కు వివరించి వెంకటరామరెడ్డి తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసానిచ్చిన వైఎస్ జగన్ అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించి వేధించడం దారుణమని, జర్నలిస్టులకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేవీఆర్కు అవసరమైన న్యాయ సహాయం పార్టీ అందిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణంలోని జమియా మసీదు నందు ముస్లిం సోదరులతో ప్రార్థనలో పాల్గొని, ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తెలంగాణ పచ్చగా మారాలంటే ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు సబ్సిడీలు, ఉచిత మొక్కలు, డ్రిప్ సదుపాయం, మందులు అందిస్తూ పెట్టుబడి భారాన్ని తగ్గిస్తున్నాం. కేంద్రంతో చర్చించి పామాయిల్ ధరలను పెంచే ప్రయత్నాలను చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచింది అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టీడీపీ పార్టీని స్థాపించిన టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి అవమానం. సింగనమల నియోజకవర్గం ఎంపీడీఓ ఆఫీసులో నందమూరి తారకరావు ఫోటో చెత్తలో పడేసిన అధికారులు. దీనిపై ఎంపీడీఓని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు. కేవలం వర్ధంతులు, జయంతులకు మాత్రమే ఆ ఫోటో. ఏదైనా ప్రోగ్రాం జరిగితే హడావుడి చేస్తూ నేడు అదే ఫోటో చెత్తలో పడేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.